దేవుడు మీకు తోడై ఉండునుగాక, మీ ఆత్మలకును తోడై ఉండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై చేసినటువంటి బలియాగమును దేవదేవుడు, సృష్టికర్త, ఆది దేవుడు, ఆది సంభూతుడు, ఆంతర్యామి అయినటువంటి ఆశ్చర్యకర్త అయినటువంటి దేవుడు తన యొక్క సుతుని ఇట్టి బలియాగమునకు అప్పగించి భగవంతుని యొక్క ప్రేమ సమస్తమైన భువన భాండంబులలో మానవునికి అర్థమయ్యేటువంటి విధంగా తన కుమారుని ఆ సిలువ మ్రాను పైన యాగముగా, బలి పశువుగా మానవులను అటి ప్రాయశ్చిత్తార్థం యొక్క బలితో తన బాహువులోనికి చేర్చుకోవాలన్నటువంటి ప్రయత్నంలో ఆ దైవసుతుడు కరుణామయుడైనటువంటి యేసుక్రీస్తు మానవమూర్తిగా, మానవతవాదిగా, మనుష్య కుమారునిగా ఆ శిలువ మీద పలికినటువంటి సప్తస్వర మంజరిలో వారు ఒక్కొక్క స్వరము, ఒక్కొక్క సందేశాన్ని, ఒక్కొక్క స్వరము సమస్తమైనటువంటి సమాజాన్ని సమీకృతంగా సంఘటితం చేసేటువంటి స్వరముగా, ఒక్కొక్క స్వరము అణగారిపోయినటువంటి ఆత్మలకు నూతనమైనటువంటి ఉద్దీపనముగా, ఒక్కొక్క స్వరము సమాజములో స్వరము లేని వారి పక్షంగా స్వరాభిషేకంగా, సంబంధాలను సృష్టితో సహా మానవులతో వారి యొక్క సుదీర్ఘమైనటువంటి సంబంధాలు బలోపేతం చేయటువంటి దిశలో చేసినటువంటి మహా గొప్ప పుణ్య పురుషుని యొక్క బలియాగా దర్పణమే ఇట్టి సిలువలో సప్తస్వర మంజరి. దీనిని తెలుగు క్రైస్తవ కీర్తనలో భక్తితో మనము ఆలాపిస్తున్నటువంటి కీర్తన ఆహా మహాత్యం హా శరణ్య హా విమోచక, ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా అని భక్తుడు ఇట్టి స్వరాన్ని కీర్తిస్తూ రచిస్తూ యేసు ప్రభువు పలికినటువంటి సప్త స్వరాలను వారు 7 చరణాలలో వారు నివేదిస్తారు. వీరులను క్షమించు తండ్రి, నేరమేమియున్ కోరిటితుల నిన్ను చంపు క్రూర జనులకై, ఆహా మహాత్మ్యం హా శరణ్య హా విమోచక, నీవు నాతో పరదైసున నేడే యుందువు పావనుండా ఇట్లు పలికి పాపి గాచితి అన్నవది 2వ స్వరమైతే, అమ్మా నీ సుతుడటంచు మరి అమ్మతో పలికి క్రమ్మరా నీ జననియంచు కర్తను రితివి. 3వ స్వరము నా దేవా నా దేవా ఏమి విడనాడితి వనుచు శ్రీదేవసుత పలికితివి శ్రమ చెప్పశక్యమా అని 4వ స్వరాన్ని వారు లిఖిస్తూ దప్పిగొనుచున్నానటంచు చెప్పితివి కదా, ఇప్పగిదిని బాధనుందా నేమి నీకు హా అని 5వ స్వరాన్ని వినిపిస్తూ శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమెత్తి హా సమాప్తమైనదంచు తెలిపి సమసితివి కదా అని 6వ చరణాన్ని వారు లిఖిస్తూ చివరి సప్తస్వరాన్ని వారు ఈ విధంగా చెబుతున్నారు. అప్పగింతు తండ్రి నీకు నాత్మనంచును గొప్ప యార్భాటంబు చేసివి కూలిపోతివా, ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచక, ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చినటువంటి ఇట్టి సప్తస్వర మంజరిలో 6వ స్వరముగా వారు నివేదన లేదా విజయపు సందేశముగా ఇట్టి స్వరాన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఈ విధంగా లిఖితంబులాయను, యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచుకొని ఆత్మను అప్పగించెను. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవనమైనటువంటి ప్రస్థానములో చాలా సరళమైనటువంటి సామాన్యమైనటువంటి జీవితాన్ని వారు 33 సంవత్సరాలుగా దావీదు పట్టణములో వారు జీవితాన్ని నేర్పినారు. ఈ 33 సంవత్సరాల యొక్క జీవన ప్రయాణంలో ఒక ప్రయాణికుని వలె లేదా ఒక పిలిగ్రిమ్ వలె వారు సరళమైన జీవితాన్ని జీవించి ఇప్పుడు ఆ
జీవితానికి అంతిమ చరణములో వారు పలికినటువంటి ఈ సందేశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నౌ ఇట్ ఈస్ ఫినిష్డ్. వారి యొక్క జీవనములో అంతిమ అంకములోనికి ప్రవేశించిన తర్వాత వారు తనకు అప్పగించబడినటువంటి సంపూర్ణమైనటువంటి కార్యనిర్వాహకత్వాన్ని వారు దిగ్విజయంగా పూర్తి చేసుకుని దానిని పరిపూర్ణము గావించినారు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి సందర్భాలలో వారి గూర్చిన ప్రవచనాలను మనం ఇట్టి వేదంలో చూడగలం. వారి గూర్చినటువంటి సాదృశ్యాలను మనం వేదములో మనం చూడగలం. యేసు ప్రభు యొక్క రాకడను గూర్చినటువంటి ముంగుర్తు విషయాలను వేద గ్రంథం యొక్క ప్రబోధంలో మనం చూడగలం. మిత్రమా, స్నేహితుడా, ఆదికాండము మొదలుకొని మలాఖీ గ్రంథం వరకు ఈ పుణ్య పురుషుని గురించి లేదా ఈ పురుషోత్తముని గురించి, యేసు ప్రభువును గురించి రమారమిగా ఆదికాండము నుంచి మలాఖీ గ్రంథం వరకు 300 నిర్దిష్టమైనటువంటి ప్రవచనాలు దేవదేవుని యొక్క ప్రవక్తలు వీరి రాకడ గురించి, వీరి ఆగమనము గురించి, వీరి యొక్క ఆచరణ గురించి, వీరి యొక్క ఉద్బోధన గురించి, వీరి యొక్క జీవన శైలిని గురించి, వీరి ప్రబోధాన్ని గురించి, వీరి యొక్క కార్యనిర్వహణ గురించి, వీరి కర్తవ్య నిర్వహణ గురించి, వీరు చేయవలసినటువంటి కార్యములో ప్రతి విధమైనటువంటి దేవదేవుని యొక్క సంకల్పాన్ని 300 ప్రవచనాలలో దేవుని యొక్క అభిషక్తుని గురించి ప్రవచనాలు లిఖించబడితే ఈ 300 ప్రవచనాలు పరిపూర్ణము గావింపబడి దేవుని యొక్క సంకల్పాన్ని పూర్తి చేసుకుని దేవదేవునికి నివేదన ఇస్తున్నటువంటి ఇట్టి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 6వ మాట చాలా సుప్రసిద్ధమైనటువంటిది. కారణం ఏంటంటే ఆది కాండములో మనము దేవదేవుని యొక్క సృష్టి చేసినప్పుడు యెహోవా దేవుడు, జగదీశ్వరుడైనటువంటి యేసుక్రీస్తు యెహోవా దేవుడు వారు సృష్టిని చేసిన తర్వాత 6వ రోజున వారు సృష్టి యొక్క క్రమమంతటినీ కూడా దిగ్విజయముగా వారు పూర్ణము గావించినారు. 6వ రోజున సృష్టి యొక్క కార్యము సంపూర్తి గావించబడ్డది. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. దేవుడు చేసిన ప్రతి సృష్టి ఆయన మంచిదైనట్టుగా చూసెను. 6 రోజులు మంచిదైనటువంటి తన యొక్క సృష్టిని దేవదేవుడు చూసిన తర్వాత ఎస్, ఇట్ ఈస్ డన్, సమాప్తమైంది. 6వ దినమున దైవ కార్యము సమాప్తమైనది. అది చాలా విజయోత్సపు కేకగా లేక విజయ దుందీభను అది వినిపించేటువంటి కేకగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అన్నటువంటి ఇట్టి మాట ఇది భావగర్భితమైనటువంటి మాట. యేసుక్రీస్తు యొక్క జీవిత యాత్రను, ఒక యాత్రికుని యొక్క ప్రయాణాన్ని, సేవ జీవితాన్ని గురించి, దేవదేవుని యొక్క బలియాగమును గురించి, యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యమును గురించి దేవదేవునికి, తన తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు నివేదిస్తున్నటువంటి నివేదిక. అనగా మనవి చేయడం లేదా తెలియచేయడం, మరి విన్నవించడం లేదా నివేదిక ఇవ్వడం అన్నటువంటి అర్థాన్ని ఇట్టి పదం సూచిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై వారు పలికినటువంటి సప్త స్వరాలలో 3 కేకలుగా ఉన్నట్టు వేదము మనకు బోధిస్తూ ఉన్నది. ఇట్టి వేదానుసారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటల్లో 3 కేకలలో 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నటువంటిది కేకగా మనం చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. 6వ మాట సమాప్తమైనది. ఇది కూడా కేకతో కూడుకున్నటువంటి మాటగా వేదంలో మనం చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. 7వ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నటువంటి ఇట్టి మాట కూడా
కేకతో కూడుకున్నటువంటి మాటగా వేదము బైబిల్ అయినటువంటి లూకాసు వార్త 23వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. సమాప్తమైనది అనేటువంటి 6వ మాట కేవలము యోహాను శుభవార్తలో తప్ప మరి యేసు వార్తలో ఇది ప్రస్ఫుటంగా గోచరము కాదు. మిగతా సముద్రపద వార్తల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు కేక వేసి మరణించినాడని మాత్రమే మిగతా సువార్తికులు పేర్కొన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం, మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తాం. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను అని గ్రంథకర్తలు ప్రస్తావిస్తున్నారు. అయితే యోహాను గారు మాత్రమే కేకను గురించి ప్రస్తావించక కేవలము మాటను మాత్రమే పేర్కొన్నాడు. అయితే దేవుని యందు విశ్వాసి, దేవుని బిడ్డ, ఈ కేక అయినా మాట అయినా ఇవి రెండు కూడా ఏక భావగర్భితమైనటువంటి మాటగా మనము గ్రహించాలి. What did Jesus come to accomplish? దేనిని పూర్తి చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి పంపించబడ్డారు? What was finished? ఏది పూర్తి అయింది? What was the mission that is now finished? యేసు ప్రభువుకు అప్పగించబడినటువంటి అట్టి కార్యాన్ని ఏది ఆయన పరిపూర్ణం చేసినాడు? ఇంతకు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినటువంటి కార్యోన్ముఖత ఏంటి? వీటన్నిటిని కూడా మనము అపోస్తులు అయినటువంటి దేవుని యొక్క పిల్లలు చాలా క్షుణ్ణంగా వారు అవగాహన చేసుకున్నారు. ఏది పూర్తయింది అని అంటే ప్రీచ్ ద గాస్పెల్ టు ద పూర్. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం, బీదవారికి సువార్త ప్రకటించుట అనేటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు దిగ్విజయంగా పూర్తి చేసినారు. ఇంకేం పూర్తి చేసినారు? వాట్ ఈస్ ఇట్ ట్రూలీ ఫినిష్ అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, టు బ్రింగ్ లైఫ్, జీవమును తీసుకొని రావడం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కార్యోన్ముఖమైనటువంటి పాత్ర తాను పరిపూర్ణంగా నెరవేర్చినాడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం, గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Then what is finished? To destroy the devil's work. యోహాను యొక్క మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకు దేవుని యొక్క కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది క్రియలు లయము చేయడానికి మనుష్య కుమారుడు భూమి మీద తన యొక్క రాకను పరిపూర్ణము చేయడము సంపూర్తి ఆయను. Then what has he accomplished? To bring fire upon the earth. భూమి మీద అగ్నిని తీసుకుని రావడానికి, భూమి మీద దాని యొక్క కార్యాన్ని, తీర్పును తీసుకొని రావడానికి సంకల్పించినటువంటి కార్యము పూర్తి ఆయను. లూకాసు వార్త 12వ అధ్యాయం 49వ వచనంలో మనం చూస్తాం, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో నేను కోరుచున్నాను. దెన్ వాట్ ఎల్స్? ఇంకా ఏది ఆయన సంపూర్ణము చేసినాడు? ఏది సమాప్తమైంది అంటే, టు టెస్టిఫై ద ట్రూత్. యోహాను శుభవార్త 18వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తాం, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అనెను. పైన పేర్కొనబడినటువంటివన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడలో ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయన్నటువంటి విషయం మనకు గోచరమవుతూ ఉన్నది. ఇట్ వాస్ ద అల్టిమేట్ పర్పస్. మనల్ని పాపము నుంచి, మనల్ని వినాశనము నుంచి, మనలను భూమి మీద ఏర్పాటు చేయబడినటువంటి అంధకార శక్తులలో నుంచి విడుదల చేయడానికి ఆయన సంకల్పించినటువంటి ఆ సంకల్పం ఇప్పుడు పూర్తి అయింది గనక ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటనంటే సమాప్తమాయెను. దీనితో పాటు యోహాను యొక్క సువార్తలో మనము ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. దీంతో పాటు మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో మనం చూస్తాం, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని
పరిచారము చేయుటకు వచ్చెను, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన పాపమును ఇచ్చుటకు వచ్చెనని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదయు పూర్ణాంగీకారముకు యోగ్యమైనదై ఉన్నదని, అట్టి వారిలో నేను ప్రధానుడనని మరి తిమోతి గారికి రాసినటువంటి మొదటి ఉత్తరం 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ ఇట్టి కారణ జన్మ ఆయన సంపూర్ణము గావించబడ్డది. ఏ కారణము చేత అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి పవిత్రాత్మ దేవుడు వీరు ముగ్గురు కూడా సంకల్పించినారు, అట్టి సంకల్పం అక్షరార్థంగా భూమి మీద నెరవేరిన అనంతరం స్వయం తృప్తితో, సంపూర్ణమైనటువంటి తృప్తితో, నేను నాకు అప్పగించబడినటువంటి పనిలో నేను పరిపూర్ణమైనటువంటి విశ్వసనీయతను కలిగి ఎక్కడ కూడా త్రిత్వములో సంకల్పించినటువంటి యజ్ఞములో విఘ్నము కాకుండా, ఎక్కడ కూడా ఇటు కార్యములో ప్రతిబంధకాలు లేకుండా పరిపూర్ణంగా నేను చెయ్యగలిగినటువంటి ఆ గొప్ప ఆత్మస్థైర్యముతో, ఆత్మతృప్తితో వారు నివేదించినటువంటి నివేదననే ఇట్టి పలుకు, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది. ఇది ఏక వచన వాక్యమైనటువంటి ఇట్ ఈస్ ఫినిష్డ్ అనేటువంటిది ఆంగ్లంలో అనేకమైనటువంటి బహుళ అర్థాల్ని, సినానిమ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏక భావాన్ని ఇట్టి పదబంధమైనటువంటి ఇట్ ఈస్ ఫినిష్డ్ మనకు అందిస్తుంది. వన్ ఈస్ కంప్లీషన్, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ అ సెన్స్, అ మీనింగ్ ఆఫ్ కంప్లీషన్. రెండవది ఇట్ ఈస్ ఫినిష్డ్, ఫుల్ఫిల్మెంట్, పరిపూర్ణమైనటువంటిది. ఇట్ ఈస్ ఫినిష్డ్, ఫినిషింగ్, పూర్ణం గావించబడినది. It is finished. It can also mean it is finished, it is completed, it is accomplished, or it is fulfilled. దీనినే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది, ఇట్ ఈస్ కంప్లీటెడ్. దీనిని గ్రీక్ పదబంధంలో టెలేయో అన్నటువంటి పదం వాడబడింది. లేఖన భాగంలో ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ అన్నటువంటి పదబంధానికి టెలియో అన్నటువంటి పదబంధం వాడబడింది. అలాగే when we have received the drink, Jesus said it is finished, సమాప్తమైనది అన్నటువంటి ఈ తెలుగు పదానికి ఫినిష్డ్ అనే ఆంగ్ల పదబంధానికి టెలియో అన్నటువంటి పదబంధం వాడబడ్డది. మిత్రమా, గ్రీకు పదబంధంలో పైన పేర్కొన్నటువంటి ఆ 2 వచనాలలో వాడబడినటువంటి 3 ప్రధానమైనటువంటి పదాలు. వన్ ఈస్ సమాప్తమైనది, దానిని ఆంగ్లములో కంప్లీటెడ్, టెలేయో అనే గ్రీకు పదం వాడబడింది. అనంతరము ఫుల్ఫిల్డ్ అన్నటువంటి ఆంగ్ల పదానికి తెలుగులో నెరవేరున్నట్లు అన్నటువంటి తెలుగు పదానికి, ఆంగ్లంలో ఫుల్ఫిల్డ్ అన్నటువంటి ఆంగ్ల పదానికి, మరి గ్రీకులో టెలియో అన్నటువంటి గ్రీకు పదం వాడబడ్డది. 30వ వచనంలో సమాప్తమైనది అన్నటువంటి తెలుగు పదానికి, ఆంగ్ల పదమైనటువంటి ఫినిష్డ్ అన్నటువంటి ఈ పదానికి మరి గ్రీకు పదం టెలియో అన్నటువంటి గ్రీకు పదం వాడబడినది. అనగా యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, 30వ వచనం, ఈ 2 భాగాలలో కంప్లీటెడ్ అనే ఆంగ్ల పదానికి, ఫుల్ఫిల్డ్ అనే మరొక ఆంగ్ల పదానికి, ఫినిష్డ్ అనేటువంటి మరొక ఆంగ్ల పదానికి టెలియో, టెలియో, టెలెఓ అన్నటువంటి ఏక గ్రీకు పదబంధం వాడటం విశేషణం. దీని మీద మనము ధ్యానము చేయాలి. భక్తుడు బహుశ్రద్ధగా లేఖనాన్ని వారు రచిస్తూ ఉన్నప్పుడు, పవిత్రాత్మ దేవుని యొక్క సహాయముతో ఇటు లేఖన గ్రంథాన్ని వారు రచిస్తూ ఉన్నప్పుడు గ్రీకు భాషలో ఉన్నటువంటి ఆ పూర్ణమైనటువంటి పదబంధాన్ని వారు పరిపరి విధాలుగా యేసుక్రీస్తు పట్ల ప్రవచన నెరవేర్పులో చూయించినటువంటి అమితమైనటువంటి శ్రద్ధ నిశ్చయముగా అభినందనీయం. గ్రీకులో ఒకే ఒక పదబంధముతో ఇట్టి వచనాన్ని మనం చూడగలుగుతాం. తెలుగులో అయితే సమాప్తమైనది, ఇంగ్లీష్ లో ఇట్ ఈస్ ఫినిష్డ్. గ్రీకులో టెటెలెస్టాయ్ అన్నటువంటి పదాన్ని భక్తుడు వాడుతూ ఉన్నాడు. టెటెలెస్టాయ్ అన్నటువంటి ఈ పదం యొక్క ప్రధానమైనటువంటి అర్థమేమనగా, ఇది గ్రీకు యొక్క మూలము లేదా ధాతువైనటువంటి టెలియోస్
అనే ధాతువులో నుంచి టెటెలెస్టాయ్ అనే పదం ప్రాణం పోసుకున్నది. ఈ టెలియోస్ అనేటువంటి గ్రీకు మూల పదం యొక్క అర్థం ఏంటంటే ఎండ్, సమాప్తం. ప్రాథమికంగా టర్మినేషన్ పాయింట్ అనగా ఇక అక్కడికి చెల్లు. అయితే కేవలం అక్కడికి చెల్లు అన్నంత మాత్రాన అది అంతం అన్నటువంటి భావము కాదు. దానికి అనుసంధానమైనటువంటివి ఇంకా అనేకమైనటువంటి కార్యాలు జరగనయున్నాయి అన్నటువంటి భావాన్ని ఈ టెలియోస్ అనేటువంటి గ్రీకు ధాతువు మనకు ప్రబోధాన్ని చేస్తూ ఉన్నది. ఇట్ ఈస్ కంప్లీటెడ్. టెలియోస్ అనగా ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ అకంప్లిష్డ్. ఇది క్రియాత్మకమైనటువంటి ధాతువులో నుంచి ప్రాణం పోసుకున్నది. టెటెలెస్టాయ్ అనేటువంటి గ్రీక్ పదం ఇట్ ఇస్ అ పర్ఫెక్ట్ టెన్స్, సిగ్నిఫైస్ అ పాస్ట్ యాక్షన్, the effect of which continues into the present. ఇది వర్తమానంలో జరుగుతున్నటువంటి ప్రభావాన్ని, గతములో జరిగినటువంటి కార్యం యొక్క ప్రభావాన్ని వర్తమానములో సహితం దాని యొక్క ప్రభావముతో భవిష్యత్తులో పరిపూర్ణము కావింపబడడానికి ఈ టెటెలెస్టాయ్ అనేటువంటి గ్రీకు పదబంధము మనకు అర్థాన్ని సూచిస్తూ ఉన్నది. ప్రాథమికంగా ఈ టెటెలెస్టాయ్ అనేటువంటి గ్రీకు పదం గ్రీకు చరిత్రలో లేదా గ్రీకు సంస్కృతిలో మనకు అనేకమైనటువంటి పెపెరస్ అనగా ఆకుల మీద వ్రాయబడినటువంటి లేదా తోలు దట్టిల మీద వ్రాయబడినటువంటి అనేకమైన దస్తూరీలలో నేటికి 2000 సంవత్సరాల క్రితంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఆ దస్తూరీలు కనబడిన అనంతరం ఈ టెటెలెస్టాయ్ అనేటువంటి పదం వాటి మీద వ్రాసి ఉండటం గమనార్హం. ఈ టెటెలెస్టాయ్ అనేటువంటి పదం కేవలము ఒక వర్గానికి సంబంధించినది కాదు. ప్రాచీన ఇశ్రాయేలు దేశంలో వాణిజ్యము చేసేటువంటి వారు బిల్ మొత్తం పేమెంట్ కాగానే వారు దాని కింద టెటెలెస్టాయ్ అన్నటువంటి ముద్రను వేసేవారు. అనగా దాని అర్థం ఏంటంటే పెయిడ్ ఇన్ ఫుల్, సంపూర్ణంగా బాకీ అయిపోయాను, ఇక బాకీ లేదు, ఏ రకమైనటువంటి రుణం శేషం లేదు, ఫుల్లీ పెయిడ్, ఇట్ ఈస్ ఫినిష్. టెటెలెస్టాయ్ యేసు ప్రభు చెబుతున్నాడు, టెటెలెస్టాయ్ ఎవ్రీథింగ్ ఈస్ పెయిడ్ ఇన్ ఫుల్, నథింగ్ లెఫ్ట్, ఇట్ ఈస్ ఓవర్, ఇట్ ఈస్ ఫినిష్డ్. పాపాలకు చెల్లించాల్సినటువంటి పరిహారం పరిపూర్ణంగా చెల్లించబడినది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైనటువంటి పెదవుల మీద మరి టెటెలెస్టాయ్ అన్నటువంటి పదాన్ని అది అనంతమైనటువంటి భావగర్భితాన్ని మనకు బోధిస్తూ ఉన్నది. యేసు ప్రభు ఎప్పుడైతే టెటెలెస్టాయ్ అని మాట్లాడినాడో, సమాప్తమైనది అని అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ బట్ నాట్ ఐ యామ్ ఫినిష్డ్. కార్యము సంపూర్ణమాయను కానీ నేను సమాప్తి కాలేదు. రక్షణ కార్యము పరిపూర్ణమైంది. ప్రజల యొక్క పాపము పరిహారార్థము పరిపూర్ణమైంది. దీనిని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దీనిని వర్తకులు, వాణిజ్యంలో ఉన్నటువంటి వారు సంపూర్ణమైనటువంటి ధనాన్ని, రొక్కాన్ని వారికి చెల్లించిన అనంతరం వారు టెటెలెస్టాయ్ అన్నటువంటి ముద్రను వేసి వారికి ఇచ్చే ఆనవాయితీ ఇశ్రాయేలు చరిత్రలో మనం చూస్తాం. ఇది కేవలము వర్తక వాణిజ్యం వారి మధ్యలో జరిగేటువంటి వ్యాపకం లేదా వ్యవహారం కాదు. కానీ గొర్రెల కాపరి, యాజకుడు వారు బలి అర్పించడానికి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి మచ్చ లేనటువంటి గొర్రె వారికి దొరికిన అనంతరం బలి అర్పణకు యోగ్యమైనటువంటి గొర్రె దొరికిన అనంతరం వారు వెంటనే టెటెలెస్టాయ్ అని వారు ఒకరితో ఒకరు వారు సంభాషించుకొని చెప్తారు. అనగా సంపూర్ణమైనటువంటి బలి అర్పణకు యోగ్యత కలిగినటువంటి గొర్రె మరి దొరికింది. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ల్యాంబ్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈజ్ అ పర్ఫెక్ట్ ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుడు మెచ్చిన యోగ్యమైనటువంటి గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన్ను తాను అర్పించుకున్నారు. ఆ బలియాగంలో అర్పించుకున్నారు గనక వారు టెటెలెస్టాయ్ అని వారు నివేదించగలిగినారు. ఒక మానవుడు తనకు అప్పగించబడినటువంటి కార్యాన్ని పరిపూర్ణము గావించిన వెంటనే ఆ కార్యము యొక్క విజయ కేతనంగా టెటెలెస్టాయ్ అని కూడా వారు కేక వేసేటువంటి వారు. ఎవరైనా సరే చాలా
శ్రమపడి కష్టపడి వారు విజయాన్ని సాధించిన వెంటనే వారు టెటెలెస్టాయ్ అని వారు అరిచేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వారి యొక్క బలియాగం సంపూర్ణం అయిన వెంటనే కేక వేసినారు. ఏంటంటే టెటెలెస్టాయ్, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ పెయిడ్ ఇన్ ఫుల్. పరిపూర్ణంగా దేవుడు సంకల్పించింది నేను దేవునికి సమర్పించినటువంటి విజయ కేకగా మనం చూస్తూ ఉన్నాం. బహుశా అరామిక్ భాషలో కూడా ఈ టెటెలెస్టాయ్ అన్నటువంటి పదాన్ని మనం తరచుగా వాడబడినట్టు మన చరిత్రలో ప్రచురంగా తెలుస్తూ ఉంటుంది. ఈ టెటెలెస్టాయ్ సమాప్తమైనది అనేటువంటి పదం 3 ప్రముఖ సత్యాలను మనకు బోధిస్తుంది. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఎ జెంటిల్ రిమైండర్ దట్ ఎవ్రీథింగ్ విల్ ఎండ్. దేవుని యందు ప్రియమైన మిత్రమా, భూమి మీద ఆవిర్భవించినది ఏదైనా సరే అంతర్ధానమవక మానదు. జ్ఞాపకం ఉంచుకో. కష్టము, నష్టము, దుఃఖము, బాధ ఏది శాశ్వతము కాదు. జీవితంలో అన్నీ వస్తాయి, అన్నీ తొలగిపోతాయి. కష్టం వచ్చింది శాశ్వతంగా, దేవుడు నన్ను విడిచిపెట్టినాడు అన్నటువంటి భయము, అన్నటువంటి భ్రాంతి నుంచి నిన్ను నీవు బయటకు తీసుకుని రావడానికి టెటెలెస్టాయ్ సమాప్తమైనది అనేటువంటిది మనకు నూతనమైన జీవితాన్ని, ఓ నూతనమైన ఆశ్వాసాన్ని నింపాలి. ఏది శాశ్వతమైనది కాదు. ఘనత కానివ్వండి, కష్టం కానివ్వండి, ఏది శాశ్వతం కాదు. రెండవది ఏంటంటే, సెకండ్, విత్ ద నాలెడ్జ్ దట్ దేర్ ఇస్ అన్ ఎండ్, ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఐ క్యాన్ సో దట్ మై టాస్క్ విల్ గివ్ ద బెస్ట్ అవుట్కమ్. దేనైనా సరే దానికి అంతం అనేది ఒకటి ఉన్నదని నాకు తెలుసు గనక నేను ఖచ్చితంగా నా వంతు పోరాటంలో ఎక్కడ కూడా నేను అలసత్వము ప్రదర్శించకుండా ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై బెస్ట్. జీవితం ఒక పోరాటం, జీవితం ఒక ఆరాటం. ఇటు జీవితంలో ప్రతిదీ అంతర్ధానం అవ్వక మానదు. కనుక నీ వంతు పోరాటంలో, నీ వంతు ప్రయత్నంలో, నీ వంతు ప్రయాసంలో ఎక్కడ కూడా దేనితో కూడా రాజీ పడకుండా నీకు ఉన్నటువంటి శక్తి యుక్తులన్నిటినీ మీరు కూడా తీసుకుని పోరాట పటిమను మీరు ప్రదర్శించి రేపొద్దున ఆత్మావలోకనము చేసుకున్నప్పుడు అయ్యో నేను ఇలా చేసి ఉంటే బాగుండేదేమో అనేటువంటి ఆత్మ నూన్యతకు దయచేసి చోటు ఇవ్వ. ద సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ థియాలజికల్ నేచర్ ఈస్ యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని కారణ జన్మునిగా పంపించినాడు. ఆయన యొక్క జన్మ వెనుక ఉన్నటువంటి కారణాన్ని వారు సంపూర్ణము గావించినారు. దేవుని ప్రియమైన మిత్రమా, దేవుడు నిన్ను కారణ జన్మునిగా ఎంపిక చేసుకున్నాడు. There is a mission for you. There is a vision for you, my dear friends. Never look back. వెనక్కి చూడకు. దేవుడు ఏ కారణము చేత, ఏ కార్యము చేత, ఏ దర్శనము చేత ఈ భూమి మీదకి నిన్ను పంపించినాడో, తన సుతుడు ఏ విధంగా విశ్వసనీయంగా తన యొక్క దర్శనాన్ని, తన యొక్క కారణాన్ని, తన యొక్క కార్యాన్ని కంకణము కట్టుకొని కర్తవ్య నిర్వహణలో కర్తవ్యోన్ముఖుడైనటువంటి క్రీస్తుగా దిగ్విజయంగా సమాప్తమైనదని పలకగలిగినాడో, అలాంటి సామర్థ్యాన్ని నీవు ప్రదర్శింపబద్ధుడవై ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభుల వారు సమాప్తమైనది అన్నటువంటి ఇట్టి మాట మనుష్య కుమారుని యొక్క శారీరకమైనటువంటి శ్రమలు సమాప్తమైనాయి అన్నదానికి సూచనగా ఉన్నది. రెండవది సమాప్తమైనది టెటెలెస్టాయ్ అన్నటువంటి ఈ పదము యొక్క అర్థం తండ్రి అప్పగించినటువంటి పని సమాప్తమైనది. నజరేత్ మేనిఫెస్టో లూకాసు వార్త 2వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూస్తాం. మూడవది సమాప్తమైనది అన్నటువంటి ఈ మాట టెటెలెస్టాయ్ అనగా ధర్మశాస్త్రము నెరవేర్చడము సమాప్తమైనది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. సమాప్తమైనది టెటెలెస్టాయ్ అన్నటువంటి ఈ మాట యొక్క పరమార్థం. నాలుగవది పాప పరిహార బలి సమాప్తమైనది. సమాప్తమైనది టెటెలెస్టాయ్ అన్నటువంటి ఇట్టి మాట యొక్క ప్రబోధం. ఐదవది ఆయన లోకానికి వచ్చినటువంటి ఉద్దేశము లేదా సదుద్దేశము సమాప్తమైనది. మత్తయి సువార్త 20వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల్లో చూస్తాం. ఆరవది దేవుని చిత్తము నెరవేర్చడము సమాప్తమైనది. ఏడవది ప్రవచనము నెరవేర్పు సమాప్తమైనది. టెటెలెస్టాయ్, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది. భగవత్ సంకల్పము దేవదేవుడు సంపూర్ణము గావించి సమాప్తము చేసి రానయున్నటువంటి
నిత్య నూతనమైన జీవితానికి ఇట్టి పలుకు ద్వారా స్వాగతమును ఆయన భూమి మీద ఉన్నటువంటి నరునికి అందిస్తూ ఉన్నాడు.